నమస్కారం. శ్రీరాముడు బంటు ఆంజనేయుడు మహాదీశాలిగా భక్తుల ప్రేమను చూరగొన్నాడు. ఆ జన్మ బ్రహ్మచారిగా ఉన్న పవనసుతుడు శ్రీరాముడిని తన హృదయంలో బంధించి భక్తిలో ఎవరికీ సాటిరానంత ఎదిగాడు. ముఖ్యంగా సముద్రాన్ని దూకి లంకను చేరి సీతమ్మ జాడ రాముడికి చేరవేశాడు. శ్రీరాముడు రావణ్ణి వధించడంలో ముఖ్యమైన పాత్ర పోషించాడు. శ్రీ వీరాంజనేయుడు యుద్ధంలో లక్ష్మణుడు స్పృహ తప్పి పడిపోగా సంజీవిని తీసుకొచ్చి లక్ష్మణుని ప్రాణాలు నిలిపిన మహాదీశాలి. రాముడి పట్ల తనకున్న అపారమైన భక్తితో చిరంజీవిగా ప్రజల గుండెల్లో నిలిచాడు. హనుమంతుడికి రాముడికి మధ్య భీకర యుద్ధం ఎందుకు జరిగిందో మీకు తెలుసా? శ్రీ మహావిష్ణువు అవతారమైన రాముణ్ణి తన హృదయంలో నిలుపుకున్న హనుమంతుడు ఏకంగా తన స్వామితోనే యుద్ధం చేయాల్సిన పరిస్థితి వచ్చింది. కాశీరాజు యయాతిని కాళ్ళు చేతులు కట్టి తీసుకురమ్మని శ్రీరాముడిని ఆదేశిస్తాడు విశ్వామిత్రుడు. అయితే స్వతహాగా రామభక్తుడైన యయాతి తాను ఎలాంటి పాపం చేయలేదని శ్రీ వీరాంజనేయుడిని శరణు కోరుతాడు. యయాతిని తనకి అప్పగించాలని హనుమంతుడిని శ్రీరాముడు ఆదేశిస్తాడు. యయాతికి మాట ఇచ్చానని, అవసరమైతే తన ప్రాణాలను అర్పిస్తానని, యయాతిని మాత్రం ఇవ్వలేనని రాముణ్ణి వేడుకుంటాడు. హనుమంతుడిని యుద్ధానికి ఆహ్వానిస్తాడు. అయితే ఆంజనేయుడు మాత్రం ఎలాంటి ఆయుధం లేకుండా ఆ రావణుడిపై తనకున్న భక్తిని ఆయుధంగా చేసుకొని తన స్వామికి ఎదురు నిలుస్తాడు. ఎన్ని అస్త్రాలు సంధించినా చివరికి రామబాణాన్ని ప్రయోగించిన రామభక్తి ముందు నిలవలేకపోతుంది. ఈ విధంగా శక్తి కంటే భక్తికే ఎక్కువ బలముందని హనుమంతుడు నిరూపించాడు. చివరికి శ్రీరాముడు హనుమంతుడు యయాతిని తీసుకెళ్ళి విశ్వామిత్రుడు కాళ్ళ దగ్గర పడేస్తారు. విశ్వామిత్రుడు యయాతిని వదిలేస్తాడనమాట. దీని అంతటికీ గొడవ కారణం నారదుల వారు. నారదుడు కావాలని గొడవ పెట్టాలని ఇదంతా చేస్తాడనమాట. రామబాణం గొప్పదా, రామనామం గొప్పదా అని తెలుసుకోవడం కోసమే ఇలా చేశానని నారదుడు తెలియజేస్తాడు. అసలు విషయం ఏంటంటే రాముడు హనుమంతుల వారిని కౌగిలించుకుంటారన్నమాట. ఒకసారి వీళ్ళిద్దరిని చూసి వీళ్ళ మధ్యన గొడవ పెట్టాలని అనుకుంటాడు. ఇంకేముంది, నారదుల వారు యయాతిని పురమాయిస్తాడు. నేను చెప్పినట్టు చెయ్యాలి అని అంటాడు. సరే అని ఒప్పుకుంటాడు యయాతి. అప్పుడు ఏం చెప్తాడంటే, నువ్వు అందరి మునులను ఆహ్వానించు, కానీ విశ్వామిత్రులు మాత్రం గౌరవించుకు, అందరి మహర్షుల్ని గౌరవించు అని చెప్తాడు. ఇంకా యయాతి నారదులు చెప్పినట్టు వింటాడు. ఇంకేముంది, విశ్వామిత్రుడికి కోపం వస్తుంది. కోపం వచ్చి రాముడికేమో చెప్తాడు అన్నమాట, యయాతిని తీసుకొచ్చి బంధించి తీసుకొనిరా అని చెప్తాడు. ఇదంతా నేనే చేశానని లాస్ట్కి నారదుల వారేమో ఒప్పుకుంటారు. అది ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మీ వాల్యుబుల్ ఒపీనియన్ మాకు కామెంట్లో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.